ఈ అమ్మ ఒక మొగోని బతుకు ఇంత దారుణంగా ఉంటుందని అసలు నేను అనుకోలేదు. మా డ్యూటీ కాడ సాయన్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయనకు పెళ్ళి అయ్యింది, లవ్ మ్యారేజ్, అదర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుండు, 3 ఆడపిల్లలు. అయితే ఇంటి ఓనర్ ఒకటే ఫోన్ చేసి దమ్ చేస్తున్నంట, ఇంటి రెంట్ కట్టాలి, 2 months నుంచి కట్టలేదు అంటే ఆయన 2 months దాకా జాబ్ దొరకలేదు. మొన్ననే నా దగ్గర అంటే మా దగ్గరకు వచ్చి ఎక్కిండు జాబు. అయితే ఇంటి ఓనర్ ఫోన్ చేసి, నువ్వు పైసలు కట్టకపోతే నేను అందరి ముంగట ఇజ్జత్ తీస్తా, మొత్తం గిన్నెలు బాసలు అన్నీ బయట పడేస్తానంట. అయితే అన్నయ్య అతను ఒక మాట అన్నాడు, దినేష్ మనం ఇంత పెద్దగా అయినాం, కన్నోళ్ళు మనల్ని వదిలేసిరు, ఎవ్వరు ఒక 10,000 నమ్ముతలేడు దినేష్ నన్ను. నా జిందగీలో అసలు నాకు ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది. ఇంత ఇజ్జత్ అని బతికినాడు నేను, అసలు ఇజ్జత్ లేకుండా అయిపోయింది నాకు. ఇక ఒక మాట అన్న లాస్ట్కి, ఇక ఏమనంటే, ఇక ఆయన దీక్షలు ఉండు కదా, ఆయన అంటుండు, ఇక రేపు మా వైఫ్కి చెప్తా దినేష్, నేను నాతను అయితలేదు, నాకు చేతన అయితలేదు, నువ్వు గుడికి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడంట. ఆమె గుడికి పోగానే ఇక నేను చక్కగా ఉరేసుకొని చచ్చిపోతా దినేష్ అంటాడు. నాకేమనిపించిందంటే, ఒక మొగన్ జిందగీ ఇంత గలీజ్గా ఉంటుందా అని అనిపించింది. అక్కడ పేరెంట్స్ వదిలేసి, ఇక్కడ ఇంటి ఓనర్లు దమ్ చేసి, అక్కడ వైఫ్ని సంలాంచలేక, ఇక్కడ డ్యూటీ కాడ టెన్షన్లు. అసలు ఏంది పోయి, ప్లీజ్ ఒకటే చెప్తే ఏంటంటే, ఇంటి ఓనర్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా కానీ కొద్దిగా ఒక మనిషిని అర్థం చేసుకోండి. 10 టెన్షన్లతో బతుకుతున్న ఒక మొగోనికి జర ఫ్రీడమ్ అనేది ఇవ్వండి ప్లీజ్. ఇది నా ఒక్క రిక్వెస్ట్.